సెప్టెంబర్ 25వ తారీఖుని మునుగోడులో నా బర్త్డే, నా పుట్టినరోజు సందర్భంగా 59 మందికి లాటరీ తీసాం. అమెరికన్ వీసా స్పాన్సర్షిప్ ఇస్తామని 26న హైదరాబాద్ రమ్మన్నాం, మరలా అక్టోబర్లో రమ్మన్నాను, మరలా నవంబర్లో రమ్మన్నాను. ఈరోజు డిసెంబర్ 13. చాలా మంది రాకపోవడం చాలా విచారం. లెటర్ ఇస్తానంటే నేను మాట ఇస్తాను, స్పాన్సర్షిప్ లెటర్. అయితే ఈరోజు దేశిది స్వామి ఆయన 59 ఒకడు మన మధ్యకి రావడం, ఆయనకి నేను స్పాన్సర్షిప్ లెటర్, ఇదిగో స్వామి తీసుకో. అలాగే మీడియా మిత్రులకు మేము వాట్సాప్ గ్రూప్ లో పెడతాం. ఈ లెటర్ విలువ, ఈ లెటర్ లో ఏం రాసాం చదువుతా. టు ది US Consulate General, Hyderabad. I am Timothy Deep, Secretary General of Global Peace Initiative, founded by Dr. K.A. Paul, helping millions of orphans, widows. We are inviting Mr. Desidi Swami to the US to visit and experience the country in many ways. We are paying for all his expenses, including flights, food and accommodation. అని డైరెక్ట్ గా అమెరికన్ కన్సులేట్ జనరల్ కి మేము స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తున్నాం. ఆయనకి వీసా ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు దాదాపు 2 లక్షలు ఎంత అవుతుంది, 3 లక్షలు తెలీదు. అలాగే అక్కడ ఉండడానికి అనేక లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అన్ని మేమే భరిస్తామని అఫీషియల్ గా లెటర్ ఇస్తున్నాం. ఈ 59 మందిలో ఒకరే రావడం, 2 రావడం, 3 రావడం చాలా విచారం. మరొకసారి నేను ఫైనల్ గా ఆహ్వానిస్తున్నా. డిసెంబర్ 18 ఆదివారం మధ్యాహ్నం 3:30-4 గంటలకు 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట్, హైదరాబాద్ వస్తే మీకు కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ మీరు వీసా అప్లై చేసుకుంటారు. కోవిడ్ మూలంగా కొద్ది రోజులు లేట్ అయినా, కొద్ది నెలలు లేట్ అయినా ఈ లెటర్ ద్వారా మీకు వీసా ఇచ్చిన 30 రోజుల్లోనే మీ ప్రయాణం మేము ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉండడానికి స్థలం, మీరు తిరగడానికి ఖర్చులు, మీకు అవుతున్న ఫుడ్ ఖర్చులు అన్నీ మేమే చూసుకుంటాం. ఇది నా మాట నేను నిలబెట్టుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యూత్ నల్గొండలో ఉన్న నియోజకవర్గ, మండల, గ్రామ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యారు. ప్రతి గ్రామం నుండి, ప్రతి కులము నుండి, ఒక గ్రామంలో ఆంధ్రాలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో, 119 నియోజకవర్గాలు తెలంగాణలో. ప్రతి ఒక్కరిని ఇప్పుడు సురేష్కి ఎట్లా నేను ఆహ్వానించాను, శ్రీనివాస్ అయితే నాగర్కల్ నియోజకవర్గం నేను తీసుకుంటాను, సురేష్ అయితే ఇంకొక నియోజకవర్గం నాగార్జున సాగర్. మీలో ఎమ్మెల్యేలుగా అవ్వాలంటే చూడు సురేష్ ఎంతమందిని తీసుకొచ్చాడు. అలాగే మీరు విలేజ్ లో ఒక కోఆర్డినేటర్ వేసుకుంటే చాలు. ఆ కోఆర్డినేటర్ అన్ని గ్రామస్తుల్ని, ప్రతి కులము నుండి 2 తీసుకుంటే, పురుషుల్ని, స్త్రీని. విలేజ్ లో 1000 మంది ఉంటే 600 నుంచి 800 మంది మన పార్టీలో చేరుతారు. మీరు చేయవలసింది ఒకటే, ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు డిసెంబర్ 18 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట, హైదరాబాద్కి రండి. ఎమ్మెల్యేలుగా నిలబడదాం, మండల కోఆర్డినేటర్లుగా నిలబడదాం, గ్రామ కోఆర్డినేటర్లుగా మేము అభివృద్ధి చేద్దాం అన్న వారందరూ రండి. మిమ్మల్ని నేను కలుస్తాను. సెల్ఫీలు ఇచ్చే వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి
2 గంటలైంది దాదాపు వీళ్ళందరితో మాట్లాడి. అవునా? అది నేను మాట ఇచ్చే మాట నిలబెడుకుంటా స్వామి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నువ్వు మాట ఆపర్చునిటీ ఇచ్చిన సార్కి ఇప్పుడు మీరు కూడా స్వామి వాళ్ళే 59 మందిలో ఇంకో 58 మంది ఉన్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఇప్పటికే 5-10 సార్లు మీకు మెసేజ్లు పెట్టాం. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేయలేను. ఇంకొకరికి కూడా మెసేజ్ పెట్టాం. పాస్పోర్ట్లు చేయించాలంటే మీరు ఇన్ఫర్మేషన్ పెట్టండి, బర్త్ సర్టిఫికేట్ పెట్టలే, రమ్మంటే రారు. కొంతమంది వచ్చారు. వచ్చిన వారందరికీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. నా ఫేస్బుక్ ద్వారా, ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా నల్గొండ నేను వచ్చాను. మీరు నల్గొండ హైదరాబాదే రాకపోతే మీరే అమెరికా వెళ్తారు. అది నా ఖర్చులతో. మీరు వీసా అప్లై చేయకపోతే మీకు వీసా ఎలాగిస్తారు? మీరు పాస్పోర్ట్ చేయించుకోకపోతే మీకు పాస్పోర్ట్ ఎలాగిస్తారు? కనుక ఇది మీకు చివరి ఆహ్వానం అంతే. ఆదివారం మీరు రాకపోతే ఆ తర్వాత మీకు మరి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే దీనికి మరలా నేను బాధ్యులు కాదు, మీరే బాధ్యులు. అలాగే అభివృద్ధి చేద్దాం, మార్పు తీసుకొద్దాం అన్నవారందరూ అమీర్పేట హైదరాబాద్ డిసెంబర్ 18 ఆదివారం రండి. సీరియస్గా వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆంధ్రాలో గెలవరు. పవన్ కళ్యాణ్ అసలు డిపాజిట్లే రాలేదు మొన్న 5 పార్టీలకు. ఎందుకు? ప్రజాశాంతి పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి చేశాను, చేయగలను, లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, మార్పు తెచ్చాను, తేగలను. కనుక మరి ఒకసారి మీకు ఆహ్వానం, రండి, తెలంగాణలో పోటీ చేయండి. కేసీఆర్ పార్టీ బీజేపీకి బి పార్టీగా మారిపోయింది. లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా జనవరి 30th మన సమిట్కి ఇన్విటేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసి ఆయన చీఫ్ గెస్ట్ గా ఉండి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఇస్తే అవకాశం 100 మంది బిలియనీర్లు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు 6 నెలలు లేదా 1,00,000 కోట్లు 6 నెలల్లో తెచ్చి చూపిస్తా. మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను వెల్కమ్ చేస్తున్నాను. మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు కాల్ చేయండి మా నెంబర్స్కి. మీరు నన్ను ఎలా రీచ్ అవ్వాలో మీకు తెలుసు. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా. ప్రపంచంలో అందరికంటే బిజీగా నేను ఉన్నప్పటికీ 3 సంవత్సరాలు 2019 ఏప్రిల్ నుండి 18 రాష్ట్రాలు తిరిగాను. 9 నెలల నుండి తెలంగాణ జిల్లాలన్నీ, గ్రామాలన్నీ తిరుగుతున్నాను. అభివృద్ధి చేద్దామని. రండి, కలండి. అన్ని కులాల వాళ్ళు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, మా బీసీ, ఎస్సీ, ఎస్టీలతో కలవండి. కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ లేదా వచ్చే సంవత్సరాల్లో చాలా డేంజరస్ స్థితి మనం ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.